హలో చెప్పండి. ఈడియట్ స్టూపిడ్ బాడ్కో. ఈడియట్ స్టూపిడ్ అని మస్తు మంది అన్నాను, కానీ బాడకమని కొత్తగా పిలిచినావు. ఎవరు బంగారం నువ్వు? ఇడ బతికేతందుకు మంచోని ఉండాల్సిన అవసరం లేదు. మంచోని లేక యాక్టింగ్ చేస్తే చాలు. బయట అస్సలు తినం మనం. నువ్వు ఆలోచించు, బయట చికెన్ మండి తింటే ఒక్కొనికి 300 రూపాయలు. అదే కిలో చికెన్ తీసుకొస్తే 200. ఇంట్లో అందరం కూర్చొని మక్కటుకులు థమ్స్అప్ పెట్టుకొని 3 పూటలు తినొచ్చు. ఓటీటీలో పెదవంశీ సినిమాలు చూసుకుంటా. టీ ఆర్ కాఫీ? డికాసన్ సార్. ఏంది డికాసన్? బ్లాక్ టీ, చాయ్ పత్తి ఎక్క, చక్కెర తక్క. ఇవాళ మటన్ అండి సార్, ముక్కలు ఉడకలేవు గంతే. 800 రూపాయలు గంగలో పెట్టినప్పుడు ఆ కొట్టుట్లో తప్పే లేదు. అదే థియేటర్ పక్క ఒక పానీపూరి బండి ఉంటుండే. ఫస్ట్ టైం బుజ్జిని ఆన్నే చూసిన. పర్సు పోయిందని చెప్పి ఎడ్డు ముఖం పెట్టి ఏడ్చుకుంటా నిల్చున్నది. ఆన్నే కింద పడ్డ పర్సు తీసి పైసలు నొక్కి ఖాళీ పర్సు దాని చేతిలో పెట్టి ఫ్లాట్ చేసి నెంబర్ తీసుకున్నాక అప్పుడే చాలైంది సార్ నా ప్రేమ కథ. ఎన్నెన్నో అందాలు. అరే హలో, అరే రవి ఏడున్నావురా? ఇవాళ నీ పూరి పెళ్ళట కదరా? అదే పెళ్లిలో బువ్వ తింటున్నారా? మటన్ మంచిగా అయింది కానీ బోటి ఫెయిల్ చేసారు. ఇక చికెన్ అయితే మొత్తం గడ్డి అయింది. హలో హలో సార్, నేను నీ ఉల్టా పల్టా ఎత్తే నూనె లీటర్ 150 ఉన్నదిరా. మంచిగా చేసినవురా. నా పెళ్ళని ఏమన్నది? అబ్బా, అపెండిక్స్ రా, ఆపరేషన్ చేయాలి. ఎంత ఖర్చు అవుతుంది సార్? 20,000. 10,000 కాదా సార్? అవుతుందిరా, ఆపరేషన్ చేసి అట్లనే ఇడిచబెడతాం. కుట్లు నువ్వే వేసుకో ఇంటికి పోయి. రైట్ ఆన్సర్ మిస్టర్ బాలరాజు, రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు 280 రూపాయలు. మీదికెళ్ళి మెట్పెల్లంగట్లో వంకొచ్చిన 2 కడ్డాయలు, ఒక తెల్ల పని. మూతి మీద గుద్దితే ముక్కులకెళ్ళి రక్తం గారాలి. ఓర్రా నీకు అంకుల్. రక్తం గారినా సరే ఇయ్యాల నా రామచిలకతో మాట్లాడాల్సిందే. హలో, ఎస్ఐ గారా మాట్లాడేది? కాదురా, నేను పాత ఇనుప సామాను కొనుక్కునేటోడిని. ఇక్కడ జైల్లో సలాకలు సినిమా ఎక్కినాయంటే సెకండ్ హ్యాండ్లో తీసుకుపోయేందుకు వచ్చిన. కిలకెంత సార్? 30. దుకాణం ఏడుంది సార్? ఏం మాట్లాడుతున్నావు రావులే? ఎస్ఐ రామచందర్ నమస్తే వెట్. హలో సార్, నేను మీ ఇంటి పక్కని ఈడ మీ పెళ్ళం నా పెళ్ళం కొట్టుకుంటుర్రు. పక్క నీ పెళ్ళమే గెలుతుందిరా. లొల్లెందుకు అయిందిరా? నా పెళ్ళం నిన్ను ఆడిగుండోడా అంది సార్. రేయ్, బంగ్లా మీకే లావట్టెత్త కొడుకా. అదే అన్నది సార్. ఇంట్లో కూరబ్బు వండితే ఆడిగుండున్నారా? దానికి ఎప్పుడా మటన్ ఇట్లా పోటీకి రమ్మని ఒలిగెళ్తారు చూద్దాం. ఆపరేషన్ చేయంగా మత్తు మంది ఇస్తారా సార్? మరి లేకుంటే నువ్వు చూసి పని నేర్చుకుని నా ముందే దుకాణం పెడితే ఎట్లరా? నువ్వు పోరా ఫస్ట్. పోత బుజ్జి, కానీ నేనేం చేయలే కదా తప్పు. అందుకే నువ్వు పెళ్లి చేసుకుని పోయేటప్పుడు జస్ట్ బాయ్ చెప్పు. బయట ఏడైనా కనిపిస్తే నవ్వుకుంటా ఆయి చెప్పు. నీ మొగుడు నిన్నేమన్నా అంటే ముందు నాకెప్పు. మొత్తం అర్థమైంది. కానీ సువర్ణ ఏంది భయ్యా? సువర్ణ సార్, తెల్ల రొట్టెల సగం ఉడికిన చికెన్ పెట్టి మధ్యలో పచ్చి టమాటాలు పాలకూర పెట్టి మీదికెళ్ళి తెల్ల సాసు ఎర్ర సాసు పోసి గరం చేసి ఇస్తారు. ఏమన్నా ఉంటుందా సార్ టేస్ట్? 100 రూపాయలే. అది సువర్ణ కాదు రావులే, షవర్మ. హలో చక్కరి బొండా. చెప్పు కంకబొండా. సారీ అంకుల్, మీరా బుజ్జి అనుకున్నా. హాల ఎస్ఐ రామచంద్ర. ఎస్ఐ పెద్ద బిసిలాల ఎప్పురా? ఎస్ఐ రామచంద్ర అవు ఓనివరను. కిలో మటను, 2 ఉల్లిగడ్డలు, ఒక అల్లం ఎల్లిగడ్డ ప్యాకెట్, ధనియాల పొడి, కుడకపొడి, దాల్చిన చెక్క, బండపు బగారాకు, ఒక్క చిన్న థమ్సప్. కిచెన్లో పెట్టమని చెప్పు, నేను అనుకుని తినిపోతా. కిచెన్లోకి నడు, తెప్పితపో. అంకుల్ మళ్ళీ ఏందిరా? మీకు కూడా కొద్ది ఉంచుతా. తండ్రి బిడ్డలు ఇద్దరు పెళ్ళైనా కూర్చొని తిని నాకు ఫోన్ చేసి చెప్పు టేస్ట్ ఎట్లుందో.